హలో అండి, ఇలా 3 అంగుళాలకి పట్టీలా క్లాత్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా జాయింట్ చేసుకున్నప్పుడు ఈ కూర మీద కుట్టు పడకుండా చూసుకోవాలి. ఇలా కుట్టు పడితే నీట్ ఫినిషింగ్ ఉండదు. ఇప్పుడు మర్చి కుట్టుకోవాలి. ఇప్పుడు ఫ్యాంట్ క్లాత్ని కూడా ఇలా మర్చి కుట్టుకొని రెండో వైపు కూడా ఇలా మర్చి కుట్టుకోవాలి. ఇప్పుడు పట్టి కింద వైపు పెట్టి ఫ్యాంట్ క్లాత్ పై వైపు పెట్టి చిన్నగా రఫ్ చేసుకొని పాదం ఖర్చులతో నీట్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు రివర్స్ చేసి మనం గోటితోటి ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నందువలన నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పాదం కింద పెట్టి ఇలా చిన్నగా రఫ్ చేసుకొని ఖర్చు కనిపించకుండా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ చివర్లో కూడా ఇలా రఫ్ చేయాలి. చూసారా ఎంత నీట్గా ఉందో? నచ్చితే లైక్ చేయండి. హలో అండి, ఇలా 3 అంగుళాలకి పట్టీలా క్లాత్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా జాయింట్ చేసుకున్నప్పుడు ఈ కూర మీద కుట్టు పడకుండా చూసుకోవాలి. ఇలా కుట్టు పడితే నీట్ ఫినిషింగ్ ఉండదు. ఇప్పుడు మర్చి కుట్టుకోవాలి. ఇప్పుడు ఫ్యాంట్ క్లాత్ని కూడా ఇలా మర్చి కుట్టుకొని రెండో వైపు కూడా ఇలా మర్చి కుట్టుకోవాలి. ఇప్పుడు పట్టి కింద వైపు పెట్టి ఫ్యాంట్ క్లాత్ పై వైపు పెట్టి చిన్నగా రఫ్ చేసుకొని పాదం ఖర్చులతో నీట్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు రివర్స్ చేసి మనం గోటితోటి ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నందువలన నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పాదం కింద పెట్టి ఇలా చిన్నగా రఫ్ చేసుకొని ఖర్చు కనిపించకుండా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ చివర్లో కూడా ఇలా రఫ్ చేయాలి. చూసారా ఎంత నీట్గా ఉందో? నచ్చితే లైక్ చేయండి.